హమాస్ తీవ్రవాదులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టే కనబడుతుంది. పాలస్తీనా అనే దేశాన్ని ఈ రోజు వరకు ఎవరు గుర్తించలేదు. ఒక భారతదేశమే ఫస్ట్ గుర్తించింది. అరబ్ దేశాలు కూడా దాని దేశంగా గుర్తించలేదు. కానీ హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటి పాలస్తీనా ఒక ప్రాంతం అన్నది మాత్రం తెలుసు. కానీ ఇప్పుడు యూరోప్ యూనియన్, నాటో, ఐక్యరాజ్య సమితి అన్నీ కూడా రెండు దేశాల సిద్ధాంతం అని మాట్లాడుతున్నాయి. అదే హమాస్ సాధించిన విజయం. ఎందుకని? ఇజ్రాయెల్ మీద దాడి చేసి ప్రజల ప్రాణాలు తీసి బందీలుగా చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయెల్ తమ మీద దాడి చేస్తుందని తెలుసు. వందలాది మంది తమ ప్రజలు చస్తారని తెలుసు. తమ తీవ్రవాదులు చస్తారని తెలుసు. కానీ ఆ విధంగా ప్రపంచమంతా చర్చ జరగనిచ్చి ఆ చర్చ ద్వారా పాలస్తీనా అనే దాన్ని ఒక దేశంగా గుర్తింపజేసి ఆ పాలస్తీనా దేశాన్ని తాము నడిపి తద్వారా తీవ్రవాదాన్ని ఒక దేశంగా మార్చి లైక్ తాలిబాన్లు వాళ్ళందరూ వ్యతిరేకించిన వాళ్ళే. ఇవాళకి దాన్ని గుర్తించలేదు. కానీ తాలిబాన్లతో ప్రభుత్వాలే నడుపుతున్నాయి కదా. అట్లాగే రేపు పొద్దున తీవ్రవాదులైన హమాస్ పాలస్తీనాని ఒక దేశంగా గుర్తింపచేసే విషయంలో ఇప్పుడు సక్సెస్ అయింది. 1 by 1 ఐక్యరాజ్యంతో సహా రెండు దేశాలు అంటున్నాయి అంటేనే హమాస్ సక్సెస్ అయినట్టు.